హాయ్ హలో ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఇప్పుడు చికెన్ లాలీపాప్స్ చేస్తున్నానండి. లోపల జ్యూసీగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి ఇవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకుంటున్నాను, మసాలాలంతా బాగా పట్టాలని. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం కామెంట్ చేయండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. నిమ్మకాయ జ్యూస్ అండి. నిమ్మకాయ కనుక మనం వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి చికెను ముక్కలు. లోపల వైపు అంటే పైన వేపినా కూడా క్రిస్పీనెస్ పైన ఉన్న, లోపల మటుకు సాఫ్టీగా జ్యూసీగా ఉంటుందండి. నిమ్మకాయ మటుకు కంపల్సరీ వేసుకోండి. పసుపు, అందరూ ట్రై చేయండి. మ్యాక్సిమం కారం అండి, తగినంత కారము. ఏమి ఫుడ్ కలర్స్ ఏమి వేయని అవసరం లేదండి, మంచి కలర్ వస్తుంది వేపిన తర్వాత. ఫాస్ట్ ఫార్వర్డ్ ఎక్కడ పెట్టలేదండి, మీకు చూపిద్దామని అన్నీ క్లియర్గా. ఉప్పు అండి, ఉప్పు వేసాను. ఇప్పుడు కార్న్ఫ్లోర్ అండి, కార్న్ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మనము ఇందాక పేస్ట్ చేసి పెట్టాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. పెరుగండి, కొంచెం పెరుగు వేసుకోండి. నెయ్యి కానీ బటర్ కానీ వేసినా కూడా చాలా బాగుండిద్దండి. బటర్ వేస్తే చాలా టేస్టీగా బాగుంటుంది. బటర్ వేస్తే ఇంకా జ్యూసీగా బాగా వస్తాయి. గరం మసాలా, ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి. నేను ప్రిపేర్ చేశాను ఇంట్లో, మీతో షేర్ చేస్తానండి ఒకరోజు. స్పెషల్ మసాలా అట్లా ఏం లేదండి, ఇంట్లో ప్రిపేర్ చేసిందే. బిర్యానీస్కి వేస్తాం కదా బిర్యానీ మసాలా, అదండి. అంతా మంచిగా కలుపుకోవాలండి, ముక్కలకు బాగా పట్టేలాగా. అలాగే నా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి, చూడండి. సరే, మంచిగా కలిపేసాం కదా. ఇప్పుడు ఈ ముక్కలను వచ్చేసి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి 4 hours. అంటే ఇది వచ్చేసి మధ్యాహ్నం పూట చేస్తున్నానండి. ఈవినింగ్ 6:30, 7కి స్టార్ట్ చేస్తాను కుకింగ్ మళ్ళీ. అంటే మా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారండి. పాప్కార్న్ చికెన్ కానీ ఇట్లా చేస్తే. ఇదిగోండి, గుడ్డు లోపల భాగం వేయకూడదండి, ఎల్లో కలర్ది వేయకుండా వైట్ సొన మాత్రమే వేయాలి. కానీ ఇప్పుడు వేయకూడదు, అంటే వాయిస్ పెట్టాలనుకోలేదండి, అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను వీడియోలో. మళ్ళీ కొంచెం వాయిస్ పెట్టమని అడుగుతున్నారండి మా ఫ్రెండ్స్ కూడా, సబ్స్క్రైబర్స్ కూడా పర్సనల్గా అడుగుతున్నారండి, అందుకని వాయిస్ పెడుతున్నానండి. చూడండి
ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను 5 అవర్స్. చూడండి యాక్టింగ్ చేసి చూపిస్తున్నాను. 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. 5 అవర్స్ తర్వాత అండి చూసారా, ఇప్పుడు గుడ్డుని పగల కొట్టేసి ఎల్లో కలర్ది రాకుండా వైట్ మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి మీరు కూడా. పాప్కార్న్ చికెన్ కూడా పెట్టానండి వీడియో. ఆ పాప్కార్న్ చికెన్లో కూడా వచ్చేసి వాయిస్ పెడదాం అనుకున్నాను, వాయిస్ పెట్టలేదండి. దాంట్లో కూడా అంతేనండి, సేమ్ ప్రాసెస్. 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ వైట్ వేసేసుకొని, ముందే ఎగ్ వైట్ వేసేసుకుంటే బాగోదండి. మనం ఎప్పుడైతే ఫ్రై చేయాలనుకుంటున్నామో కొంచెం ముందు కలిపి పెట్టుకుంటే సరిపోతుందండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, లైక్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ పెట్టుకుందామండి. కొంచెం మళ్ళీ కార్న్ఫ్లోర్ వేసానండి. అంటే కొంచెం పలచగా అన్నట్టు అనిపించింది నాకు, అందుకని కొంచెం థిక్నెస్ కోసం అని కార్న్ఫ్లోర్ వేసానండి. వీడియో కోసం అలా చూడండి. మా పిల్లలు నుంచున్నారండి పక్కన. చూడండి ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఆయిల్ కాగిన తర్వాత లెగ్ పీసెస్ వేసేసుకొని బాగా డార్క్ బ్లాక్ ఇట్లా వేపనవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా లోపల దాకా పోయి మంచిగా వస్తాయండి క్రిస్పీగా. ప్లేటింగ్ కూడా మా పిల్లలే చేశారండి. వాళ్ళకి ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది, పక్కన నుంచొని చూస్తూ ఉన్నారు. చూడండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సపోర్ట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ సండేకి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.